హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఫిష్ కర్రీని ఏ విధంగా మంచిగా స్పైసీగా చేసుకోవాలో చూపించబోతున్నాను. కొంతమంది కొన్నిసార్లు చేసినప్పుడు పులుసు అటు ఇటుగా లేదా కుదరకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ వీడియో చూస్తే మీకు ఆ సందేహాలన్నీ పోతాయి. చక్కగా ఫిష్ పులుసు అనేది మంచిగా కుదురుతుంది. చాలా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోవాలి. అలాగే 5-6 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 5-6 ఎండుమిర్చి, అలాగే 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు, ఇలా వీటన్నిటిని కూడా వేసుకొని మనం మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక మిక్సీలో పట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక సన్నగా తరిమి పెట్టుకున్న ఈ విధంగా తరుముకొని, అలాగే అందులోనే పచ్చిమిర్చిని ఒక 2 ఈ విధంగా కొంచెం లైట్గా వేయించి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెని కొంచెం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు, శనగపప్పు, ఆవాలు, మినపప్పు వేసుకొని 2 రెబ్బల కరివేపాకును వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి రెబ్బలు కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉల్లి పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ ఉల్లి పేస్ట్ని వేసి ఈ విధంగా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా కుక్ అవుతుందన్నమాట. అందుకోసమే వేసుకొని దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లాన్ని వేసుకోవాలి. ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే ఒక 1 టమాటా తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 1 టమాటా ఒకటి సరిపోతుంది, బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు కుక్ అవ్వనిద్దాం. కుక్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు నానేసి పెట్టుకున్నాం కదా ముందే, ఇప్పుడు గుజ్జంతా కూడా చింతపండులోని గుజ్జంతా కూడా ఈ విధంగా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఇలాగే ఫ్రై చేయాలి. దాని తర్వాత ఇందులో పులుసుకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం టేస్ట్, ఉప్పు, సాల్ట్, కారం చూసుకుంటూ ఈ విధంగా టేస్ట్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. పులుసు పోసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పులుసు అనేది బాగా మగ్గాలండి. మనకి హోల్స్ లాగా పడుతుంది కదా, చూడండి ఈ విధంగా బాగా మగ్గాలి. ఇలా మగ్గుతున్నప్పుడు మనం ఫిషెస్ వేసి తొందరగా కుక్ అవుతుందండి. అండ్ మంచిగా కూడా పడుతుంది పులుసు అంతా కూడా ఫిషెస్కి. అందుకోసమే బాగా మగ్గనివ్వాలి. మనకి పులుసు కన్సిస్టెన్సీ ఇంకొంచెం చిక్కగా కావాలంటే మరి కాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు నేను కేజీ ఫిష్ని ఈ విధంగా తీసుకున్నానండి. మనము వీటిని ముందే కొంచెం సాల్ట్, మజ్జిగ వేసి 2 to 3 టైమ్స్ మంచిగా కడుక్కోవాలండి, లేదంటే కొంచెం స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఫిష్లోకి, ఈ పులుసులోకి ఫిషెస్ అన్నిటిని కూడా ఈ విధంగా వేసుకోవాలి. అన్నీ కూడా వేసుకోవాలి ఇదే విధంగా. ఇలా పీసెస్ అన్నీ కూడా వేసిన తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మనం గరిటెతో కాకుండా ఈ విధంగా క్లాత్తో మనం ఈ విధంగా కలుపుకోవాలండి. గరిటె అస్సలు పెట్టకూడదు. మనం లాస్ట్లో చెక్ చేసుకునేటప్పుడు మాత్రమే ఉడికిందా లేదా అని అప్పుడు మాత్రమే పెట్టాలి. ఇలా కుక్ చేసుకొని మూత పెట్టేసుకుంటూ చూసుకోవాలి. ఇలా లాస్ట్లో మనకి ముక్క కుక్ అయిందా లేదా అని కుక్ అయిన తర్వాత ఈ విధంగా కొంచెం మసాలాని, మనం మసాలా పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ మసాలాని వేసుకొని అలాగే దాంతోపాటు కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఈ ఫిష్ కర్రీలోకి పుదీనా అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. మనకి పులుసు కన్సిస్టెన్సీ అనేది మనం పర్ఫెక్ట్గా పెట్టుకున్నామంటే ఫిష్ కర్రీ ఎంత బాగుంటుందో అండి. ఇలా అంతా అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి స్టవ్ అనేది ఆఫ్ చేస్తే మనకి వేడి వేడి ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఈ ఫిష్ కర్రీ ఈరోజు వండి టుమారో తిన్నట్టయితే ఎంత టేస్టీగా ఉంటుందో. లేదంటే మనకి ఫిష్ కర్రీ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత తిన్నా కూడా బాగుంటుందండి. మార్నింగ్ చేసుకొని నైట్ కానీ, నైట్ చేసుకొని మార్నింగ్ కానీ తింటే ఫిష్ కర్రీ టేస్టీగా ఉంటుంది. అంతేనండి, సింపుల్ ఫిష్ కర్రీ. ఎప్పుడు కావాలన్నా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ దీంట్లోకి బగారా రైస్ కింద లింక్ డిస్క్రిప్షన్